దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా సరికొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. గడిచిన 12 ఏళ్లుగా ఎదురులేని నాయకుడిగా దూసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు తొలిసారిగా ఆత్మరక్షణలో పడ్డారా? నిరంతరం ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసే వ్యూహాన్ని మార్చుకొని ఇప్పుడు తనను తాను కాపాడుకునే పొజిషన్కు మోదీ సర్కార్ వచ్చేసిందా? ఢిల్లీ నడిబొడ్డున మారుమోగుతున్న నిరసన గళాలు, దేశవ్యాప్తంగా రోడ్డెక్కుతున్న యువత చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. అసలు మోదీ ఆత్మరక్షణలో పడ్డానికి కారణం ఏంటి? నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పటి పరిస్థితులు మళ్లీ దేశంలో కనిపిస్తున్నాయా? ఈ స్పెషల్ అనాలిసిస్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెను ఉప్పెనలా మారుతోంది. దీనికి తోడు సివిల్ సర్వీసెస్, నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారాలు యువతలో తీవ్ర అశాంతిని రేపాయి. తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆగ్రహించిన లక్షలాది మంది యువతీ యువకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. ఈ సెగ నేరుగా ఢిల్లీని తాకింది. ఢిల్లీ పోలీసులు ఎంత అణచివేయాలని చూసినా విద్యార్థి లోకం వెనక్కు తగ్గడం లేదు. జమ్మూ కాశ్మీర్లో సైతం యువత పూర్తి స్థాయి ఆందోళనలతో ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. ఈ రకమైన సామాజిక ప్రజా తిరుగుబాటు, ఆందోళనను ప్రధాని మోదీ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. కేవలం వీధుల్లోనే కాదు, పార్లమెంట్ లోపల కూడా ప్రతిపక్షాలు మునుపెన్నడూ లేని విధంగా ఐక్యంగా పోరాడుతున్నాయి. గతంలో మోదీ సర్కార్ ఏ బిల్లు తెచ్చినా ఏకపక్షంగా ఆమోదం పొందేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేంద్ర ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజార్టీ లేకపోవడం, కూటమి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి రావడంతో ప్రతిపక్ష కూటమి పూర్తి స్థాయిలో పైచేయి సాధిస్తోంది. యువత సమస్యలు, నీట్ పేపర్ లీకేజ్, ఆర్థిక భారాలపై పార్లమెంట్లో గళమెత్తుతూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో ఒక బలహీనమైన ప్రభుత్వం ఉంది అనే భావన ప్రజల్లో బలంగా వెళ్తోంది. గతంలో నరేంద్ర మోదీకి అతిపెద్ద అస్త్రంగా ఉన్న సోషల్ మీడియా ఇప్పుడు ఆయనకే వ్యతిరేకంగా మారుతోంది. మీమ్స్, రీల్స్, షార్ట్స్ రూపంలో యువత సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తోంది. ఐటీ సెల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరసన సెగలు ఆపలేకపోతోంది. అటు అంతర్జాతీయంగా కూడా భారత విదేశాంగ విధానంపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. రష్యా, అమెరికా దేశాల మధ్య సమతుల్యత దెబ్బతింటోంది అన్న చర్చ నడుస్తోంది. అటు ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ భారం, ద్రవ్యోల్బణం, పెట్రోల్ ధరల వంటి సమస్యలు సామాన్య జనంలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత పరిణామాలు గమనిస్తూ నాడు ఇందిరాగాంధీ హయాంలో వచ్చిన జేపీ ఉద్యమ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీయడం, విమర్శించే వారిపై ఉక్కుపాదం మోపడం వంటి చర్యలు నాడు ఇందిరను ఎలా దెబ్బతీశాయో నేడు మోదీ సర్కార్ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు కూడా అలాగే తిరగబడుతున్నాయని విశ్లేషిస్తున్నారు. అణచివేత పెరిగే కొద్దీ నిరసన గాలులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన చరిత్ర భారతదేశానికి ఉందని మోదీ సర్కార్ను హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే నరేంద్ర మోదీ తొలిసారిగా డిఫెన్స్ లో పడ్డారు అన్నది స్పష్టమవుతోంది. మరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి మోదీ ఎలాంటి సరికొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు? తిరగబడుతున్న యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటారు? రాబోయే రోజుల్లో ఢిల్లీ పీఠం ఎలాంటి మలుపులు తిరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.